ఈనాడు చాలా మంది అంటుంటారు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం వలన సనాతనుల కన్నా విధర్మీయులకే చాలా మేలుంది. ఎలాగో చెప్పమంటారా? మొన్న ఒక వేరే ధర్మం యొక్క మత పెద్ద ఏమన్నాడంటే, అందరు బాగా వినాలి, ఇక్కడ చూడండి అని కళ్ళు పెద్ద చేయండి. ఒక మత పెద్ద ఏమన్నాడో తెలుసా? ఈ దేశంలో ప్రధానమంత్రి స్థానంలో బుర్కా వేసుకున్న మహిళ కూర్చోబోతుంది, కూర్చోబెడతామన్నాడు. ఎంతమంది చేతులు లేపండి. అన్నాడా? అన్నాడా? చెప్పిన పెద్ద మనిషికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఆయన ఇంతకుముందు నేను పిట్టల కథ చెప్పినట్టున్నాడు. ఆయన పరిస్థితి పిట్టలు కొరుకునే కదా యజమాని చచ్చిపోవాలని, తర్వాత పిట్టల పరిస్థితి ఏమాయ ఆయనకు తెలియదు. బంగ్లాదేశ్ లో కూడా ఒక ముస్లిం మహిళనే ప్రధానమంత్రి ఉంటే ఏ గతి పట్టే? బంగ్లాదేశ్ లో కూడా షేక్ హసీనా ఒక మహిళనే ప్రధానమంత్రి ఉండే ఏ గతి పట్టే? పాకిస్తాన్ లో కూడా ముస్లిం నాయకుడే ప్రధానమంత్రి ఉండే ఇమ్రాన్ ఖాన్ ఏ గతి పట్టే? ఆయన లాజిక్ మిస్ అయిపోయిండు. ఈ దేశంలో నువ్వు సల్లగా ఉన్నావంటే హిందువు యొక్క భిక్ష. ఈ దేశానికి ఎప్పుడైనా నువ్వు తలమానికం వల్లే ప్రధానమంత్రి ఉండవలసి వస్తే హిందువు అనేవాడు ఉన్నంత వరకు ఇతర మతాలు చల్లగా ఉంటాయి. లేకపోతే ఇజ్రాయెల్లో క్రైస్తవులకు పట్టిన గతి, బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో ముస్లింస్ పట్టిన గతి ఈ దేశంలో పడుతుంది. కళ్ళు మూసుకొని పాల్గొస్తున్నారు మీరందరూ. ఈ దేశంలో పౌరసత్వం విధి విధానాలను అనుసరించి భారతదేశ రాజ్యాంగానికి అనుబంధంగా మీకు అందరికీ రాయితీలు వస్తున్నాయంటే ఈ దేశంలో ఉండేటటువంటి దేవాలయాల సొమ్మే మీకు వస్తున్నటువంటి పెన్షన్లు, షాదీ ముబారక్ మీకు ఇచ్చేటటువంటి పైసలన్నీ. ఒక్కసారి భారత రాజ్యాంగాన్ని, భారత సర్వోన్నతమైన న్యాయస్థానాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ దేశంలో ఉండేటటువంటి హిందువులకు, ఈ దేశంలో ఉండేటటువంటి హిందూ టెంపుల్స్ లో ఉండేటటువంటి సొమ్ముని హిందువులకు మాత్రమే వాడతాము. ఒక్క స్టేట్మెంట్ కాదు, ఒక్క స్టేట్మెంట్ కాదు. భారతదేశమే దివాలా తీస్తారండి. ఇది లాజిక్ కాదు, ఇది సత్యం. ఈ దేశానికి బారణ వంతు మన దేవుడు తిండి పెడుతున్నాడు. మన దేవుళ్ళు, మన దేవాలయాల వ్యవస్థ. ఎందుకంటే మన ఋషులు చాలా దూరదృష్టి కలిగిన వాళ్ళు. ఎంత దూరదృష్టి అంటే ప్రపంచ దేశాలలో టెక్నాలజీ పెరుగుతుంది, పనులు లేవు. భారతదేశంలో కూడా చదువులు పెరుగుతున్నాయి, చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, పనులు లేవు. మన దేవాలయ వ్యవస్థలో భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి మహా దేవాలయాలు లక్షల మందికి తిండి పెడుతున్నాయి, లక్షల మందికి. అంటే హిందూ జాతి, సనాతన ధర్మం ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ సిస్టమ్ అవర్ టెంపుల్స్. ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక స్థితిగతుల్లో దూరదృష్టి కలిగిన వాళ్ళు మన హిందువులు. అందుకే బురకా వేసుకున్నటువంటి మహిళను ప్రధానమంత్రి చేస్తాను అన్నటువంటి పెద్దకి, మేధావికి ఒక చిన్న సూచన, హెచ్చరిక కాదు, చిన్న సూచన. ఏంటో తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళని హెచ్చరించడం లేదు. చివరి ప్రసంగం నాకు ఇలాగే ఉంటుంది. మీరు బాధపడితే నేను వేసిపోతా. ఇంతకు మునుపు మీకు చెప్పిందంతా కూడా జీవన సత్యం, ధర్మ సత్యం, భగవంతుని యొక్క వాక్కు చెప్పాను. మీకు నచ్చకపోయినా రామాయణం చెప్పడం పెద్ద విషయం కాదు. బుక్కు ముందర పెట్టుకుంటే అక్షర దోషం లేకుండా చెప్పవచ్చు. లేదా వారం క్రితం దాన్ని బట్టి వస్తే అక్షరం పొల్లుకోకుండా చెప్పొచ్చు. మహాభారతం చెప్పడం పెద్ద విషయం కాదు. సత్య ప్రబోధనం చేయడమే సాధువు యొక్క కర్తవ్యం. కాబట్టి నేను సత్యమే చెప్పాను. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. చివరిగా మీకు చెప్పాల్సినటువంటి సత్యం ఏమిటంటే, పరాశరి స్వామి అనేవాడు ఎప్పుడు కూడా ఇతర మతాలను కించపరచడు, ఇతర మతాలను దూషించడు. ఇంకా నేను చేస్తున్న పోరాటం వాళ్ళకే మంచిది, వాళ్ళకే మంచిది. అది వాళ్ళు గ్రహించాలి, మీరు కూడా గ్రహించాలి. ఎలా ఎలా
ఈ రోజు 31వ తారీఖు నుంచి మీరు నిజంగా భరతమాత ముద్దు బిడ్డలైతే సనాతన ధర్మంలో ఉండి నష్టను బొట్టు పెట్టుకొని తిరుపతి వెంకన్న స్వామికి పోయి గుండు కొట్టుకొని ముడుపులు కట్టుకొని వచ్చినట్టుంటే రేపు ఫిబ్రవరి 1 తారీఖు నుంచి ఏ ఒక్కరు కూడా పీళ్ళ కొండల కాడ ఉరుసులు చేయకండి, దర్గాల కాడ ఉరుసులు చేయకండి, కందులు చేయకండి. చేసేటట్టుంటే మీ హిందువులు కావాలి, చేసేటట్టుంటే మీ హిందువులు కావాలి. ఏం స్వామి అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తాం, మేము హిందువులను కాదంటామంటే అవును, సనాతనులు అన్నదానికి ప్రమాణాలు ఉన్నాయి, హిందూ అనే పదానికి ప్రమాణం ఉంది. మీరెవరు? అందుకే ఈ రోజుతో నన్ను పిలిపించిన నా యొక్క ధర్మానికి సత్యం ఏమిటంటే చివరిగా నేను చెప్పిన మాటని. ఇకపోతే బొరకా వేసుకున్న మహిళను ప్రధానమంత్రి చేస్తున్న పెద్ద మనిషికి ఒక హెచ్చరిక, సూచన. సార్, మీరు బొరకా వేసుకున్న వాళ్ళని ప్రధానమంత్రి చేయాలనుకుంటే ఒక్కసారి బంగ్లాదేశ్ ఏం జరిగిందో చూడండి సార్ ప్లీజ్. అదే జరుగుతుంది. మీరు చల్లగా ఉండాలన్నా, ఈ దేశంలో మీరు పంచభూతాలను ఆస్వాదిస్తూ కౌడమంత అన్నం కడుపులు వేసుకోవాలన్నా హిందూ అనేవాడు సుభిక్షం ఉండాలని ప్రార్థన చేయండి. అదే చేస్తాం. సర్వే జనః సుఖినో భవంతు అంటాం తప్ప హిందూ జన సుఖినో భవంతు, సనాతన జన సుఖినో భవంతు అని మేము అంటామా? అది ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. రేపు 1వ తారీఖు నుంచి ఎవరైనా దర్గాల దగ్గర పీర్ల దగ్గర పోతే పెద్దలకు ఒక విజ్ఞప్తి, ఉండేటోళ్ళంతా మీరు ఫోటోలు కొట్టుకోండి, పోయేటోళ్ళ ఫోటో కొట్టి నాకు పంపండి. వాళ్ళ మత పెద్దలే చెప్తారండి, అసలైన ఇస్లాంలో అల్లా తప్ప, మహమ్మద్ ప్రవక్త తప్ప వేరే వాళ్ళను గౌరవించడానికి, పూజించడానికి అర్హత లేదని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు పోరండి. అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడన్నా దర్గాల దగ్గరికి వెళ్ళారా? ఆయన 3 పూటల నమాజ్ చేస్తాడు. అసలైన ఇస్లాం మత విశ్వాసకుడు కాబట్టి. అసలైన క్రైస్తవుడు కూడా తన ధర్మాన్ని తను పాటిస్తాడు తప్ప ఇతర ధర్మాలను దూషించడండి. మరి మీరు వెళ్ళిపోతాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టనే ఏడబోతే ఏం దొరుకుతుందో, ఏడబోతే ఏమొస్తుందో, ఏడబోతే ఏముంటుందో ఏమి రాదు. ఒకటే వస్తుంది, నీ ఇంటికి, నీ వంశానికి, నీ పిల్లలకి ధర్మద్రోహం చేసిన పాపం వస్తుంది. బాగా గుర్తు పెట్టుకోండి. మరి ఈనాటి ప్రవచన కార్యక్రమంలో మిమ్మల్ని సంతృప్తి పరిచానా లేదా? ఒక మాట చెప్తాను. అబద్ధం చెప్తున్నారని ఈజీగా అర్థమైపోతుంది లేదా? అయితే ఒకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. స్వామివారు కానీ నేను కానీ ఎవరైనా కోరేది ఏంటంటే, చూడప్ప మేము గోమాతను పూజించుకుంటాం నాయన, మా గోమాతను తినకండి, మా గోమాతను కొయ్యకండి అని మనం అడుగుతాం. మరి మనకు కూడా ఒక రిలీజియస్ అథారిటీ, ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ ఉంటుంది కదండి. మనల్ని ఎందుకు గౌరవిస్తలేరు? ఎందుకు గోమాతను కొయ్యకుండా ఆపుతలేరు? ఎవరైనా సమాధానం చెప్తారా? నీ మనోభావాలు నువ్వు తుంగలు ఒప్పుకో, నీ యొక్క నమ్మకాలు నువ్వు తుంగలు ఒప్పుకో నాయన. నువ్వెవరు? నీకు నాకేం సంబంధం? మా ధర్మం మాదే అంటారు వాళ్ళు. మరి మీరెందుకు మీ ధర్మాన్ని కట్టుబడి ఉండట్లేదు అన్నది బాధనే నాది. అందుకే నేను చెప్పాను, ఎక్కడికి మీరు పోవద్దు, అంటే వేరే ధర్మాలతోటి పోవద్దు. అవునా కదా? శుభమస్తు. అందరికీ భగవతి యొక్క కృపను ప్రసాదిస్తూ, ఎన్నాళ్ళు బ్రతికినా ఎన్నేళ్ళు బ్రతికినా మా జీవితం అంతా మీకోసం. మీరందరూ చల్లగా ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ సంపద బాగుండాలి, మీ ఇల్లు బాగుండాలి, మీ ఇల్లు బాగుండాలి, మీ కార్లు బాగుండాలి, మీ ఫ్యాక్టరీలు బాగుండాలి, మీ రియల్ ఎస్టేట్ బాగుండాలి, మీ బిజినెస్లు బాగుండాలి. మీరు చల్లగా ఉంటేనే మేము బాగుంటామన్నది మా వేదన. మీరు బాగుండాలంటే, మమ్మల్ని బాగుండాలంటే మీరు చేయాల్సింది ఒకటి. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? ఒకటి చేయండి. ఏం చేయాలంటే
ఎన్ని ఆపత్తులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత దుఃఖం కలిగినా మీ పూజలు మీరు చేసుకోండి, మీ గురువులను ఆశ్రయించండి, మీ సాధువులను ఆశ్రయించండి, మీ గుళ్ళు గోపురాలకు మీరు వెళ్ళండి. ఒకవేళ అన్నీ చేయక కూడా బాగా సంపాదించిన నాకు డబ్బులు బాగున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదంటే మీ ఆస్తులన్నీ మఠాలకు పీఠాలకు రాసియండి, పోయి గంగల దూకండి. ఓం నమః శివాయ. ఈ చివరి అంశం కూడా ఎందుకు చెప్పారంటే ఈ మధ్యలో ఏదో చేస్తున్నామని చెప్పి ఏదో పరిచయం చెప్పి ఉంటారు 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 లాస్ట్ ఓం నమః శివాయ అంటారు. తర్వాత ఆస్తి మీద ఎవడో వచ్చి మూడై కూర్చుంటున్నాడు. చూడు, నీ శానతనం ఎవరికో ప్లస్ అయింది. అందుకే ఎలుగున్నాగానే దీపం చక్కబెట్టుకు అన్నారు పెద్దలు. మీరు మంచిగా ఉన్న నాడే నీవు సంపాదించిన నీ సంపాదన ఏ ధర్మానికి వాడాలో కూడా డిసైడ్ చేసిపో. ఇది చిట్ట చివరి వాక్యంగా మీకు చెప్తున్నాను. అందరికీ శుభాశీసులు. శ్రీమాత వర ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఓకే, పూజ్య పనులు పరాశ్రీ స్వామి వారు కుటుంబ విషయాలతో పాటు ధార్మిక విషయాలను అందిస్తూ